మన ఆంధ్ర పోలీస్ ఎంతో పవర్ఫుల్, ఇండియాలోనే నేనే నెంబర్ 1. మన ఆంధ్ర పోలీస్ ఎంతో పవర్ఫుల్, ఇండియాలోనే నేనే నెంబర్ 1. న్యాయానికి రక్షకులే, ధర్మానికి సేవకులే, ఆఫీసర్ అరే అనునిత్యం కాపాడే కాపీడం మేము, దొంగలను దోపిడిగాళ్లను వేటాడే హింసలను, ప్రాణులను పేదేవాడిని వెంటాడే నీడలను, మాఫియాలకి సింహ స్వప్నం మేమంటే ఆఫీసర్ మన ఆంధ్ర పోలీస్ ఎంతో పవర్ఫుల్, ఇండియాలోనే నేనే నెంబర్ 1. మన ఆంధ్ర పోలీస్ ఎంతో పవర్ఫుల్, ఇండియాలోనే నేనే నెంబర్ 1. న్యాయానికి రక్షకులే, ధర్మానికి సేవకులే, ఆఫీసర్ అరే నేను నీకు ఫోన్ చేశానా లేదా నేను వచ్చే వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని? ఎందుకు చేశావు? మీరు ఒక్కరేందండి, నేను కూడా చెప్పినా ఈయనకి మస్తీ జాస్తికున్నది. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నిన్ను అడిగేవాడు ఎవడో లేడనుకుంటున్నావా? నువ్వేమన్నా ఈ స్టేషన్కి రాజుననుకుంటున్నావా? ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? లక్షల మంది జనం నన్ను ఎమ్మెల్యేని చేసిండ్రు. నేను ఊ అన్నానంటే గదే జనం నిన్ను ఖతం చేస్తారు. ఏయ్, నేను మాట్లాడుతుంటే నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఒక హయ్యర్ ఆఫీసర్కి లేచి నిల్చుని సల్యూట్ కొట్టాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఉంది, కానీ ఆ సల్యూట్ స్వీకరించే అర్హత మీకుండాలి కదా. మిస్టర్ దినకర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు తల వంచి పనిచేయాల్సిన పోలీస్ ఆఫీసర్వి, గుర్తుంచుకో. సారీ సార్, నేను మీకు తల ఉంచి పనిచేయడం లేదు. మన ఇద్దరం చట్టానికి తల ఉంచి పనిచేస్తున్నాం. ఎవరైతే ఆ చట్టానికి గౌరవం ఇస్తారో నేను కూడా వాళ్ళకి గౌరవం ఇస్తాను. ఓహో, నీ మాటలు కోటలు దాడుతున్నాయి. మాటలే కాదు, చేతలు కూడా. అన్నా, నన్ను ఇడిపించవా? మళ్ళా నా వాళ్ళని వదలతావా లేదా? వీలు కాదు. క్రిమినల్స్ కి కోర్టే కళ్యాణ మండపం, శిక్షే పెళ్లి కూతురు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలిపే ఇన్విటేషనే ఈ ఎఫ్ఐఆర్. ఇన్విటేషన్ ప్రింట్ అయ్యాక పెళ్లి జరిగి తీరాలిగా. ఇన్విటేషన్ చించేశాను, ఇక పెళ్లి ఎలా అవుతుంది? నేను శిక్ష విధించేది తప్పు చేసిన వారికి, చట్టానికి కాదు. నేను నిన్ను ఊరికనే వదలను. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తా. చేరుకున్నదా ఈ 8 దిక్కులు ఖాదీని బాలిస్తున్నదా? అదే ఖాదీని, కాషాయాన్ని కంటికి రెప్పలా కాపాడేది ఈ ఖాకీరా. మేము నిద్ర మానేస్తేనే మీరు నిద్రపోయేది, మేము ప్రాణాలు అర్పిస్తేనే మీరు ప్రాణాలతో ఉండేది. నీకు నీ ప్రాణాలు కావాలనుకుంటే ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ఏమన్నావురా? సార్, ఎలాగైనా నా కొడుకుని కాపాడండి.
ఎంతొద్దని చెప్పినా ఈ అమ్మాయిని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కోపంతో వీళ్ళ నాన్న నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చాడు. నువ్వేం పని చేస్తుంటావు? వీళ్ళింతో జీప్ డ్రైవర్ని. ఏరా, నీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళ అమ్మాయిని వల్ల వేసుకుంటావా? ఏమ్మా, మీ నాన్న ఎవరు? ఐశ్వర్య డిస్టిలరీ ఓనర్ కైలాసనాథ్. ఇల్లు ఎక్కడ? శ్రీనగర్ కాలనీ. అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్. నీ వయసు ఎంత? ఇంకా మైండ్ రే ప్రేమించారని తీసుకెళ్ళాడు సార్. సంతోషించండి, మీ అమ్మాయిని ఏమీ చేయకుండా తిరిగి తీసుకొచ్చాడు. తీసుకొస్తే కులం తక్కువ నా కూతురించి పెళ్లి చేయమంటారా? సార్, అసలు చట్టానికి తప్పు ఒప్పు తప్ప జాతి అంతస్తు ఇవన్నీ తెలియవు సార్. తప్పు చేసిన వాడికి చట్ట ప్రకారం శిక్ష విధించడమే తెలుసు. శిక్ష విధించడం వదిలేయడం కోర్టుకు సంబంధించింది. ఎందుకు భయపడతారు? వాళ్ళు డబ్బున్న వాళ్ళు. చూడండి, ఎంత డబ్బున్నా సరే ఒక్కోసారి కొని తినడానికి ఏదీ దొరకదు. అలాగే చట్టాన్ని ఎలా కొనగలరు? అయినా నాకెందుకో భయంగా ఉంది. భయపడకండి, నేను చూసుకుంటాను. కమ్ ఆన్, లెట్స్ గో. రండి, వాళ్ళు ఇల్లు చూపించండి. పదండి. సార్ సార్, ఆయనే సార్ మా నాన్న. నాకు చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. వాడే సార్ నా కూతురుని మోసం చేసి తీసుకెళ్ళింది. తనేనా నీ కూతురు? అవును సార్. ఏయ్, నీకు ప్రేమించడానికి ఈ ప్రపంచంలో ఇంకో అబ్బాయి దొరకలేదా? నాకే అబ్బాయి దొరకలేదు. డాన్సర్ తనకి దొరుకుండకపోవచ్చు, కానీ తను ఇంకా మైనర్. ప్రేమికులకు మనసు కావాలే కానీ వయసు అవసరం లేదు. దాన్ని చట్టం ఒప్పుకోదు. చట్టం దృష్టితో చూస్తే అది మానవత్వం అనిపించుకోదు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. ఇది నా ఏరియాకి సంబంధించింది. ఆ అమ్మాయి నా సహాయం కోరుతుంది. తప్పు చేసిన వారికి సహాయం చేయాలని ఏ చట్టంలోనూ లేదు. తప్పుని సరిదిద్దడం కూడా చట్టం పనేనని నీకు తెలీదా? ఇలా మొండికేశారంటే మీరు పోలీస్ అనేది కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నేను మానవత్వాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. చూడు, ఈ అమ్మాయి మైనర్ అని ప్రూవ్ చేయి, నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. అయ్యో, కన్నవాళ్ళు చెప్పేదానికంటే ప్రూఫ్ కావాలా? కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసే ప్రతివాడు నిజమే చెప్తాడని గ్యారెంటీ ఏమిటి? అలాగే ఇతను చెప్పింది ఎలా నమ్మడం? అయితే ఇదే మీ నిర్ణయమా? అవును. ఏయ్, come on. వదిలే, నేను చెప్పేది విను. No. This is none of your business. Leave her. అబ్బా, స్టార్ట్ అయింది. ఎవరైనా గొడవ పడితే పోలీసులు కంప్లైంట్ ఇస్తాం, కానీ ఇక్కడ పోలీసులే గొడవ పడుతున్నారు. ఇంకెవరికి కంప్లైంట్ ఇస్తాం? Hey, what's this? ఇది అసెంబ్లీ హాల్. అమెరికాలోని వైట్ హౌస్ లాగా. అసెంబ్లీ హాల్? మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిపాలనా విధానాలు, ప్రణాళికల చర్చలు ఇక్కడ జరుగుతుంటాయి. Can you please explain in English? Oh, I'm sorry. I will explain in English. Okay. This is very greatest and historical building, and this building was built by so-called great persons such as Bharatiya Vastu Shastra Nipunas. How many years did you take to complete it? Yeah, it had taken 7 years to complete this construction from 1952 to 59. It contains 565 rooms. Along them, 200 are AC allotted for ministers and secretaries. And one more thing. The Hyderabad was very greatest and historical Oh, place. okay. Thank you, thank you. Thank you, sir. నాయమ్మ దుర్గమ్మ పిలవాడ దేవత భక్తితోటి ముఖేము తల్లింత జింపింత బయసింటి నీ బంటు చేసి ముఖేము తల్లించి కావంగా ఈగలో వెలసిటివమ్మా ఎన్నెదలో తమ్ముకే పంతులను దయగలవున్నా మూడు మూర్తుల కల్పవల్లి ఉల్లోకాలు కాదు తల్లి కాపాడు జగదీశ్వరి
మాయమ్మ దుర్గమ్మ పొగవాడ దేవత భక్తితోటి మొక్కేము తల్లి. అందరినీ బిడ్డలుగా కాపాడే దుర్గమ్మ శక్తి దయతో శ్రీదరిచేసి చాలు తీర్థమ్మ కరుణా కరివాణి జీవాని శర్వాణి అమ్మ శరణమే మౌనవేయ మముగనవేయ శరణమే. నీవే గురువు నీవే తండ్రి మమత నేర్పే నీవే తల్లి మా భువనేశ్వరి. మాయమ్మ దుర్గమ్మ పెదవాడ దేవత భక్తితోటి మొక్కేను ఇంత ఇంటింత వెళపింది నీ వంతు చేసి మొక్కేను. మాయమ్మ దుర్గమ్మ నీవేలే ఈ జగతి కాపాడే అమ్మవే. నెలలే పొంగంగా జరిగేదంత దీపావళి ఎంత ఆనందమే. రంగుల రంగులు తెలుగు వేలంతా నీ దయతో అందరూ ఎక్కపై కొలిసి వాని ముఖ్యంగానే. నీవే హృదయం నీవే ప్రళయం భక్తితోనే పొంగెను హృదయం ఓ రాజరాజేశ్వరి. మాయమ్మ దుర్గమ్మ పెదవాడ దేవత భక్తితోటి మొక్కేను ఇంత ఇంత వెళపింది నీ వంతు చేసి మొక్కేను. Oh my God, I can't believe it. God, I can't believe we're doing this, you know, impossible. It's just their religion, you know. So what are we going to do about dinner? Oh no, I'm not feeling well. Let's go to our room. No, it's okay. We'll get whatever you want and I'll come with you. తునియావా నోరు మొయ్యవే. ఏంట్రా వదిలితేకో. బ్రహ్మాండంగా ఉందిరా ఫిగరు, చూస్తేనే మూడొస్తుంది. రే చూస్తే ఏముందిరా ఖుషి, పట్టుకోవాలి ముద్దు పెట్టుకోవాలి, అందులో ఉందిరా ఖుషి. ఏంట్రా అబ్బాయి కలలు కంటున్నావా? రేయ్ అది ఫారెన్ ఫిగర్ మావా, మనం ఈజీగా పికప్ చేయొచ్చు. వాళ్ళకి ఇదంతా మామూలే. ఏ నోరు మీరా, దాన్ని పికప్ చేయడం అంత సులభం కాదు. క్యా బోల్తే రే? రేయ్ క్యా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుని వస్తే నీకు ఫుల్ బాటిల్ రమ్మిస్తాను రా. ఫుల్ బాటిల్ రమ్మా? ఛాలెంజ్ 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 రా. Hey, you here? Yeah, why? We are going to restaurant for dinner. డిన్నర్ అన్నం ఈ హోటల్కి వెళ్ళండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. No, my friend waiting. Kana. Bye. You bastard! Right here in my girlfriend! I'm going to kill you! Hey, you bloody bastard! Hey! Sale. You rascal, I'm going to kill you!
ఏ ముద్దు పెట్టుకున్నావురా? లైఫ్ లో ఫస్ట్ టైం మగాన్ని అనిపించుకున్నావురా? నీకన్నా పిచ్చి పట్టినా నన్ను ముద్దు పెట్టుకుంటావు? రే నువ్వు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నావు, నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను. నేను ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్టే కదా, ఓ ఫుల్ బాటిల్ పోయినా పర్వాలేదు. What would you like? No, nothing. Why not? What happened? Nothing to worry about. Just a stomach pain. At least have a soft drink. Okay, fine. I'll have a Coke. ఏం కావాలి? Pardon? ఫుడ్. Food. I'll have one Coke and one chicken roll. తెస్తాను. Thanks. Are you okay? What happened? No, I'm okay. I'm fine. Do you want to leave? No, it's okay. Stuart, I'll have to make a move now. I can't bear this pain anymore. Come on, let's go. No. You can finish first. I'm going to go to room now. Okay. As you like, if you want. ఉదర్ దగ్గరే వెళ్ళేప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేప్పుడు ఒక్కతే వస్తుందిరా. రేయ్ ఏదో గొడవ జరుగుంటుంది. ఇదే మనకు సరైన టైం. రండి వెళ్దాం. Hello? Yes? Can you take me to my hotel now? విచ్ హోటల్? This one. వా సిట్. Thank you. చిల్లకి ఎగిరిపోయిందిరా. ఖూబ్సూరత్ ఆటోలో వెళ్ళిపోయింది కదరా? గాజువాక పిల్ల మే గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి తాకరాదా. గాజువాకే పిల్ల మది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజువా మూట, ఏదో మూట, బహుశా నా అదృష్టం అందులో ఉందనుకుంటాను. మూట, నా అదృష్ట మూట వస్తున్నా. నా అదృష్ట దేవత నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చావా? నా భాగ్య దేవత నన్ను కరుణించావా? రా రా. ఏముందో ఇందులో? బంగారం ఏముందో? లెక్కల బిందెలు ఉన్నాయో? ఏమున్నాయో? పోలీసులు వచ్చారు రాయడం. ముందు ఎవరు చూశారు? నేనే సార్. నువ్వు ఏ టైంలో చూసావు? పొద్దున 6:30 అయింటుంది సార్. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? ఎలాగంటే 6:30కి కరెక్ట్ గా ఓ ట్రైన్ వెళ్తుంది సార్. ఆ ట్రైన్ వెళ్ళే టైంకి నేను అక్కడ కూర్చున్నా. అప్పుడే నాకు ఈ 2 పట్టాల మధ్య ఈ మూట కనిపించింది సార్. ఎక్కడ రైలు దీన్ని లాక్కుపోతుందో అని ఆ మూటని అలా పక్కన పెట్టాను. అప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావా? నీతో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనికి వచ్చాను సార్. అయిందా? అప్పటిదాకా కాలేదు సార్, కానీ దీన్ని చూసిన తర్వాత 2 సార్లు అయింది సార్. సంతకం పెట్టు. నీకే ప్రాబ్లం రాదయ్యా, సంతకం పెట్టు. మీ మీద నమ్మకంతో సంతకం పెడుతున్నాను. చెప్పకూడదు తినిపిస్తారో వదిలిపెడతారో మీదే భారం. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆహాహా, ఇతడొక్కడైనా మన డిపార్ట్మెంట్ లో పెద్ద పోటుగాడు. ఇతడుంటే తప్పు చేసిన వాడు తప్పించుకోలేరట. పెద్ద పేరొకటి, సింహ, జయసింహ. ఇంతవరకు ఒక కేసు కూడా పట్టుకోలేదు. అలా పట్టుకునే గెలిచినట్టు వినను లేదు. ఇతడి మొహానికో యూనిఫాము, స్టేషను, శుద్ధ దండగా.
ఈ హత్య జరిగి ఎన్ని రోజులైనా మీరేం చేస్తున్నారని మీ ముందే ఆ బ్రిటిష్ రాయబారి వచ్చి ఎన్ని మాటలు అన్నారు. దేశంలో సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్న మన ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఈవేళ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఎమ్ సారీ సార్. చూడండి, ఇన్నాళ్లుగా ఎన్నో విధాలుగా మన డిపార్ట్మెంట్ ని అవమానించి విమర్శించిన పత్రికలు, ప్రజలు మనం సమర్థులమని మళ్ళీ మనల్ని పొగడాలి. దేశ ప్రతిష్టని, మన డిపార్ట్మెంట్ గౌరవాన్ని మనందరం ఎలాగైనా కాపాడుకోవాలి. ఇది కూని అయిన స్టూవర్ట్ ఆ సమయంలో వేసుకున్న డ్రెస్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. రిపోర్ట్లో ఏముంది? యా, కమ్ విత్ మీ. మిస్టర్ జయసింహ, స్టూవర్ట్ చనిపోయే ముందు అతని మీద దాడి జరిగి ఉండాలి. ఎందుకంటే అతని ఒంటి మీద గాయాల గుర్తులున్నాయి. అవన్నీ మైనర్ ఇంజరీస్. మేజర్ ఇంజరీ తలకు తగిలింది. అయితే ఏదో బలమైన వస్తువుతో, అంటే కర్రతోనో లేక ఇనుపు రాడుతోనో అతని తల మీద గట్టిగా కొట్టుండాలి. అయితే డాక్టర్, దెబ్బ తగిలిన ఎంతసేపటికి ప్రాణం పోయి ఉంటుంది? మహా అయితే 10-15 నిమిషాలకు పోయి ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. Sita Travels, Amirpet. Excuse me, please sit down. Thank you. ఇది మీరేగా? అవును. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ట్రావెలర్ చెక్ మీరు క్యాష్ చేసుకున్నారు. అది ఎవరిచ్చారో వాళ్ళ అడ్రస్ చెప్తారా? ఓకే, వై నాట్. అది క్యాష్ అయ్యి 3 రోజులైంది. అతని పేరు స్టూవర్ట్ అని, బ్రిటిష్ అతను. అతను లోకల్ అడ్రస్ ఇవ్వలేదా? 1 సెకండ్ ఉంది. హోటల్ సుధా, సుల్తాన్పేట, హైదరాబాద్. అమౌంట్ ఎంత? 1 lakh. థ్యాంక్ యూ. సార్, రూమ్ నెంబర్ 4 ఇదే సార్. మేడం, మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో, హలో, excuse me madam. Hello. Who are you? I am Jaisimha. No, don't touch me. Okay, don't mistake me. I am a police officer. I want to help you. You are from? I'm from Britain. Are you staying alone? No, I came with my boyfriend too. Where is he? I don't know. Okay, don't worry. He is with us only. Come on. Why? What happened? Nothing to worry. He is all right. Come on, let's go. Doctor. Yes. She is Rosa. Hello. Hello. Stuart's girlfriend. Please come. Where are you going? Where's my steward? What happened to him? You have to identify him. Identify? What happened to him? Razana, please come. No! Steward! Steward, oh my God, Steward! Rosanna, cool down. Cool down. Can you tell me when you met him last time? Before last night. What time? Around 8:30 p.m. Where? We went to a restaurant. It's hardly a kilometer from our lodge. Do you remember the name? No, next to the lodge there's a church. I wasn't feeling very well, so I left early.
Then why don't you call the police? I was also in trouble. Trouble? What trouble? No. Please stop it. Where are you going? I can't see anything. Oh my God, where are you going? Where are you taking me? Please stop it. Stop it at once. Will somebody help me out here, please? I'll kill you. Please stop it at once, please. Please don't take me anywhere. Please stop it. Kill you if you don't. Please. Stop it. I'll kill you if you don't stop it at once now. Stop it, will you? Please. I want to get down here. Please. Get away. Help. Help. Somebody in there, please help me. Bastard, get away from me. No. I'm kidding you, bastard. I didn't hate you so. Please take me to the city at least. Oh, anybody in there? Please let me in. ఏమండి ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారు చూడండి. ఇంకెవరా పిచ్చితో ఉంటుంది, ప్రతిరోజు రావడం పడుకున్న వాళ్ళని తలుపు తట్టి లేపడం, ఇదే కాదు దాని పని. పడుగా. Please open the door. తగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్నా అప్పనా. Stop. Please help me. I need to go to city, please. నువ్వేమంటున్నావు అర్థం కాలా? City. సిటీనా? Yeah. Please show me the way. సిటీ. City. సిటీనా? చిన్నగా గో, అక్కడ ఉంటుంది. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. వెళ్ళు. మనకి ఇంగ్లీష్ వచ్చి సావదు. Rosanna, please don't cry. Control yourself. ఆర్చ్ అంటే సోమాజి గోడలో ఉంది. దట్ మీన్స్ పంచాగుట్ట. ఎక్స్క్యూజ్ మీ. ఓ జయసింహ, ఏంటి ఇలా వచ్చారు? నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలా? ఎగ్జాక్ట్లీ, కానీ నాకు కాదు. రోసానా ఫ్రమ్ బ్రిటన్. రైల్వే ట్రాక్ దగ్గర మాకు డెడ్ బాడీ దొరికింది. ఆ స్టూవర్ట్ లాభం. ఐ సీ. అతను హత్య చేయబడిన అదే రోజున తన శీలాన్ని పోగొట్టుకుంది. అది మీ ఏరియాలో. మన దేశంలో ప్రాణం కంటే శీలం విలువైంది. ప్రాణం పోతే అయిన వాళ్ళు కొన్నాళ్ళు ఏడుస్తారు. అదే శీలం పోతే ప్రాణాలు ఉన్నంత వరకు ఏడుస్తారు. ఈవిడ ఫారినర్. ప్రజలు పోలీసులు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారు. మిస్టర్ దినకర్, క్రాస్ రోడ్స్ లో మన కళ్ళు గప్పి ఎందరో అన్యాయంగా మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారు. పోలీసులమైన మనం శాంతి భద్రతలను రక్షించలేనప్పుడు ప్రజల 3 వేళ్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. రోసనా, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. బాయ్. మేడం, ప్లీజ్ టెల్ మీ ద డీటెయిల్స్ అబౌట్ దట్ కేస్. Yeah, sure. ప్లీజ్ కమ్. స్టూవర్ట్ హత్య గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు భోజనానికి వెళ్ళింది రాత్రి 8ంటికి. రోజానా స్టేట్మెంట్ ప్రకారం సుధా లాడ్జికి 1 కిలోమీటర్ దూరంలో చర్చ్ ఉంది. అంటే అది బియాండ్ స్క్వేర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఆ హత్య జరిగింది రాత్రి 8 నుంచి 8:30లోగా. అంటే వాళ్ళు భోంచేసిన తర్వాతే హత్య జరిగింది. కరెక్ట్ సార్. కానీ నాకు ఒకే ఒక డౌట్. ఏంటి సార్? ఆ హత్య ఐసోలేటెడ్ ప్లేస్ లో జరుగుండాలి. సార్, అక్కడ అలాంటి కాంప్లెక్స్ లేవు సార్. ఐసోలేటెడ్ ప్లేస్ అంటే కాంప్లెక్స్ కాదయ్యా, జనం తిరగని చోటు. నా ఉద్దేశం నైట్ 8:30 to 9 ఆ ఏరియాలో
జనం బాగా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మెయిన్ రోడ్స్ లో హత్య జరుగుంటే ఎవరైనా చూసి ఫోన్ చేసి ఉండాలి, కానీ అలా జరగలేదు. అంటే నేను అనుకున్నట్టుగా ఏదో కాంపౌండ్ లో హత్య జరిగింది. అది ఎక్కడై ఉంటుంది? మొన్న రాత్రి నేనే డ్యూటీలో ఉన్నాను. నాకు ఎలాంటి అరుపు వినిపించలేదు. సపోజ్ మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఎదురుగా ఉన్న కాంపౌండ్లో సెక్యూరిటీ ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. మొన్న రాత్రి ఇక్కడ ఏదో గొడవ జరిగిందట, దాని గురించి మీకేమన్నా తెలుసా? మొన్న రాత్రి తెలీదు సార్, నేను వచ్చిందే ఈ రోజు, అది డే డ్యూటీ. ఓ, డే డ్యూటీ ఒకరు, నైట్ డ్యూటీ ఒకరు? కాదు సార్, మాధవయ్య అని పగలు రాత్రి ఒకరే డ్యూటీ చేసేవారు, కానీ మొన్ననే రిజైన్ చేశారు. అంటే 24 గంటలు అతను ఇక్కడే డ్యూటీ చేస్తాడా? అతనికి భార్య బిడ్డలంటూ ఎవరు లేరా? ఉన్నారు సార్. మాధవయ్య ఇంటి అడ్రస్ మీకు తెలుసా? తెలియదు సార్, మా ఆఫీస్లో అడగండి. ఏంటి దౌర్జన్యం? ఎవరు నువ్వు? ఎవర్నా? నీ అబ్బన్రా. నీ ఆటోలో కూర్చున్నారే అందగత్తెలు, వాళ్ళు నాకు కావాలి. నన్ను ఎదిరించి నువ్వు వాళ్ళని కాపాడాలనుకుంటే నీ ప్రాణాలు తీసి డిక్కీలో పడుకోపెడతా. వాళ్ళ అందాలు ఇవాళ నాకు విందు కావాలి. నువ్వు భాషా లెవెల్లో రెచ్చిపోకు, నీ శాలరీ లేచిపోకు. చెప్పిన మాట వినకుంటే చూడు, మర్యాదగా నువ్వు నన్ను సుఖపెడితే నువ్వు సుఖపడతావు, లేదా ఈ యాసిడ్తో నీ అందమైన మొహం నాశనం అవుతుంది. నేను చచ్చినా సరే నీ కోరిక నెరవేరదు. చావడానికి నా ఆటో దొరికిందా?
నమస్కారం సార్, మీరు పంజాబ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కదా? ఎందుకు సార్ వీళ్ళు కొడుతున్నారు? ఇంకేం చేయను, స్త్రీలను పూజించే మన దేశంలో ఇలాంటి కొంతమంది లుచ్చాన కొడుకుల వల్ల ఆ పవిత్రత నాశనం అవుతుంది. అలాగే సార్. సార్ వీళ్ళు వదలకండి సార్, ఈ నా కొడుకుని స్టేషన్ తీసుకెళ్లి మక్కలు ఎరుగుతాయండి సార్. సార్ నేను వస్తాను సార్. ఒక నిమిషం ఉండు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? దొరికిపోయింది. హోటల్ వైస్రాయ్ ట్యాంక్ బండ్. ఆవిడ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయి. ఓకే సార్, వెళ్ళండి. రామ్మా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. హాయ్ రోసానా, హౌ ఆర్ యు? I'm fine, thanks. Do you know him? Who's that? Is he the man who raped you? No, he's not. Are you sure? Yes, I'm sure. But one thing, I did stab at the back of his neck with my penknife. I see. Thank you very much. Okay, thank you. Father. సో రోసానా చెప్పిన ప్రకారం వాడి మెడ మీద పెన్ నైఫ్ తో పొడుచుంటుంటే వాడు వెంటనే ఏదో ఒక నర్సింగ్ హోమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటాడు. కరెక్ట్ సార్. కానీ వాడు ఎక్కువ దూరం వెళ్ళే అవకాశమే లేదు. వాడు పంజాగుట్ట దగ్గరలోనే ఏదో ఒక నర్సింగ్ హోమ్ లో జాయిన్ అయి ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. Yes. ఐఎమ్ దినకర్ చైతన్య, పోలీస్ ఆఫీసర్. What can I do for you? మీ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ కావాలి. Please sit down. థ్యాంక్ యూ. డాక్టర్, సుమారు 3 రోజులకు ముందు రాత్రి 9 నుంచి 10 గంటల టైంలో మీ క్లినిక్ కి పెన్ నైఫ్ తో మెడ మీద పొడిచిన గాయానికి స్టిచెస్ వేయించుకోవడానికి కానీ లేక వేరే దేనికైనా ట్రీట్మెంట్ కోసం ఎవరైనా వచ్చారా? అలాంటి ఏ పేషెంట్ ఇక్కడికి రాలేదే. Are you sure? Yeah, I'm sure. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఆయన ఇల్లు. మీరు ఇక్కడే ఉండండి. ఎస్ సార్. ఎవరు బాబు తమరు? నీ పేరు మాధవి కదా? అవును. నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నువ్వు ఉద్యోగం మానేసి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. ఎందుకు మానేశావు? ఒంట్లో ఓపిక లేక రాజీనామా చేశాను. రాజీనామా చేసిన ముందు రోజు రాత్రి ఏం జరిగింది? నా పేరు జయసింహ, పోలీస్ ఆఫీసర్. నిన్నేమీ చేయను, ధైర్యంగా చెప్పు. ఆ రోజు రాత్రి నువ్వు డ్యూటీలో ఉండగా ఏం జరిగింది చెప్పు. చెప్తాను. Hey, what want? Hey, I want some drugs. వాడు ఏమంటున్నాడు రా? ఏమరా? Stuff. What stuff? వాడు ఏమిట్రా కృష్ణుడు శంఖం ఉన్నట్టు ఊదేస్తున్నాడు? వాడికి గంజా కావాలట. Money. You want some money? Okay. ఎవరయ్యా మీరు? ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు? ఎందుకయ్యా అతను కొడుతున్నారు? వదలండి. పాపాత్మలారా, అన్యాయంగా అతన్ని చంపేశారు కదరా. మీకు అతను ఏం అన్యాయం చేశారా? మీరు నలుగురు కలిసి అతని ప్రాణాలు తీశారు. రే నోరు మూసుకోరా, నేతో ఖరాబ్ హోగా. ఈ నా కొడుకు జీసస్ మేలు చేయలేదు, మాకు అల్లా మేలు చేయలేదు. ఈ విషయం నువ్వు బయటికి కక్కేవో నీకు రాముడు కూడా మేలు చేయడు. జాగ్రత్త. రే ఏంట్రా ఇది? ఎవరా వీడు? मुन्ना, ये अंग्रेज आदमी है मुन्ना. इसके प्यार को मैं किस कर दिया, बाद में उन्हें पैसा दे दिया. दम पूछा यार, उसके बाद हम इनका पैसा चुरा के मार डाला और बर्बाद हो गए यार.
ఎందుకు ఆలోచిస్తున్నారు? ముందు పట్టండి రా, ఎక్కడ పడేద్దాం. త్వరగా పదండి రా, పట్టండి రా, పట్టండి. ఏయ్, ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నీకు ఇదే గతి పడుతుంది, జాగ్రత్త. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హలో హలో, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? లేదు సార్. వాళ్ళు ఎవరు? తెలియదు సార్, కానీ ఆటో డ్రైవర్ తెలుసు. వాడి ఇల్లు తెలుసా? ఈ పక్కనే సార్. పద. మహబూబ్, మహబూబ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? మీ మావగారు వచ్చారు. ఆగరా అక్కడ. నువ్వు పారిపోవడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తాను. అయ్యో అమ్మా, సార్ కొట్టకండి సార్. సార్ దయచేసి నన్ను కొట్టద్దని చెప్పండి సార్. చెప్పు, ఆ నలుగురు ఎవరు? సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఆ నలుగురు ఎవరో వాళ్ళ అడ్రస్ ఏంటో నాకేమీ తెలియదు సార్. రోజు రాత్రిపూట ప్యాసింజర్స్ దొరకపోతే మాధవ్ దగ్గరికి వెళ్తుంటాను సార్. ఆ రోజు అలాగే వెళ్ళాను సార్. వాళ్ళు ఎక్కడుంటారు, ఎక్కడ పడుకుంటారని అడిగావా? ఎన్నోసార్లు అడిగాను సార్. పడుకోవడానికి రూము, దానికి అడ్వాన్స్ ఇవన్నీ వేస్ట్. ఏదైనా హోటల్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తే చాపాతింటూ ఇస్తారు, అనవసరంగా రూమ్ ఎందుకు అనేవాడు సార్. ఆ హోటల్ పేరేంటో నీకు చెప్పలేదా? లేదు సార్. హత్య జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నువ్వు చూడలేదా? చూడలేదు సార్. రషీద్ చూడరా, ఇది ఏంట్రా? స్టూవర్ట్ హత్యకు ముఖ్య సాక్షి అయిన మాధవయ్య నేరస్తుల గురించి వివరణ. అయ్యో బాబు, ఆ హత్య గురించి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామని చెప్పావు కదా. చెప్తే మీరు చంపుతా ఉన్నారు, చెప్పకపోతే వాళ్ళు చంపుతా ఉన్నారు. ఇప్పుడు నిన్ను మేం చంపుతాం. ఎవరు అడొస్తారో చూద్దాం. నోరు మీరా. నాకు తెలుసురా మీరు ఇక్కడికి వస్తారని, అందుకే మిమ్మల్ని ఇక్కడ ఇరగదీయాలని నేను ఎదురు చూస్తున్నాను రా నా కొడక. కమాన్ చెప్పండి రా, కానివ్వండి. మర్యాదగా నిజం చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. నిజంగా ఏం తెలియదు సార్. వీడు మాటలతో చెప్తే వినరు. మాకేం తెలియదు. మన పోలీస్ దెబ్బలు తగలాల్సిందే. కానివ్వండి. రామూర్తి, వాళ్ళని దించండి. పోండ్రా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఇంకో 2 దెబ్బలు కొడితే చస్తారు. అసలే లాకప్ డెత్లు ఎక్కువే, జనం మన మీద దుమ్మెత్తిపోతున్నారు. పోనివ్వండి. Hello, Dr. Ambedkar Hospital here. వార్డ్ నెంబర్ 6 లో విన్సెంట్ అని ఉంటారు, కొంచెం పిలుస్తారా? 1 minute. సునీత, వీళ్ళెందుకు దొరికారా? ఏం చేయడం, బ్యాడ్ టైం అంటే అలాగే ఉంటుంది. విన్సెంట్ ఎవరు? నేనే సిస్టర్. ఫోన్ వచ్చింది. మాలూం నై, దేకేంగా మాట్లాడుతుండండి. హలో, ఎవరు? నేను రషీద్ మాట్లాడుతున్నాను. క్యా బాత్ రే? మనం మర్డర్ చేసిన విషయం ఆ ఇన్స్పెక్టర్ తెలిసిపోయింది. ఆ మాధవయ్య మహబూబు అంతా చెప్పేశారు. మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి చావగొట్టారు. నువ్వెక్కడున్నావని అడిగారు. మేము చెప్పలేదు. Hello, Dr. Ambedkar Hospital here. అందరూ వినండి. 2 హంతకులు హత్య చేసి హాస్పిటల్లో దాక్కున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీరందరూ మాకు సహకరించండి. డాక్టర్లు, పేషెంట్లు అందరూ బయటికి రండి. ఎందుకంటే వాళ్ళ మీద
సూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంది, ప్లీజ్. తెలివితేటలు మీ అబ్బ సొత్తు కాదు. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి మీరు తప్పించుకోవాలనుకున్న పోలీసుల నుంచి తప్పించుకోలేరు. చూడండి, చట్టంతో చదరంగా వాడటం అంత తేలిక కాదు. సో మీరంతా కలిసి స్టోవర్ని హత్య చేశారు. డబ్బు కోసం అమానుషంగా ప్రాణాలు తీశారు. అంతేకాకుండా అతని లవర్ని రేప్ చేశారు. రేపా? ఏ రేపంటే తెలీదా? సార్, మేము హత్య చేశాం, కానీ రేప్ చేయలేదు సార్. అబద్ధం చెప్తే చంపేస్తాను. అబద్ధం ఎందుకు చెప్తాం సార్? ఓ తప్పు ఒప్పుకున్న వాళ్ళకి ఇంకొక తప్పు ఒప్పుకోవడం కష్టమా? నేను మాట్లాడాను, ముద్దు పెట్టుకున్నాను. రేప్ చేయలేదు సార్, రేప్ చేయలేదు, రేప్ చేయలేదు. వినోద్, వినోద్, నేను పరిగెత్తలేకపోతున్నాను వినోద్. మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసింది, నేను ఎత్తుకోను. వద్దు వినోద్, వద్దు. ఓకే. హలో, స్టాప్. వినోద్, ఏదో బస్ వస్తుంది చూడు. హలో, స్టాప్, 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 ప్లీజ్ స్టాప్, స్టాప్. ప్రీతిరా, ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్. అయితే మేము అక్కడికి. కూర్చోండి. రైట్ రైట్. నీకు స్వేచ్ఛనిచ్చింది ఇలా అడ్డమైన వాడితో తిరగడానికి కాదే. నేను అడ్డమైన వాడితో ఏమీ తిరగలేదు, ప్రేమించిన వాడితోనే తిరిగాను. ఈ వయసులో పుట్టేది ప్రేమ కాదు, అది వ్యామోహం. అది మీ ఉద్దేశం కాదు, అనుభవం. జీవితం అంటే ఏమిటనేది చిన్నదానిమైన నీకంటే మాకే బాగా తెలుసు. మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీ రోజుల్లో బయట ప్రపంచం తెలియకుండా మీరు బతికారు. అమ్మా, ఇది కంప్యూటర్ యుగం. ఎంత కంప్యూటర్ యుగం అయినా ప్రేమ మమకారాలనేవి మారవు. ఇదిగో, నవ్వినా ఏడ్చినా కళ్ళలోంచి కన్నీళ్లే వస్తాయి, కానీ రక్తం రాదు తల్లి. చూడమ్మా, నీ మంచి కోరి చెప్తున్నాను, వాడిని మర్చిపో. మర్చిపోవడమా? అది జన్మలో జరగదు. పెళ్ళట్టు చేసుకుంటే అతనే చేసుకుంటాను. అదేం కుదరదు, మా ఇష్ట ప్రకారమే జరగాలి. మీరు బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నీ కర్మకి చావాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?
నా నిర్ణయం ప్రకారం నీ బావతో నేను పెళ్లి దీన్ని తీసుకెళ్ళి లోపల పడే. రావే ఏమిటి సార్ ఏమైంది? ఎవడో లోఫర్ విధవ లవ్ చేస్తున్నానని ఒక అమ్మాయి మనసు చెడగొట్టి ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాడు. అందుకే వెతుకుతున్నాను. ఇదేంటి సార్ మా అమ్మాయి? ఏమండి పోలీస్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. These are the guys who killed William Stewart. You dirty bastards! I'll kill you! 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 Rosanna, please control yourself. Please. Please. Come on. Come on, tell me. Who raped you? No, No? Are you sure? I'm sure. I'll never forget his face. వినోద్, ఏంటి బస్సు ఆగిపోయింది? చూస్తానండి. ప్రీతి, అక్కడ ఎవరో గొడవ పడుతున్నట్టున్నారు, అందుకే రోడ్ బ్లాక్ అయింది. సరే మన ఆటోలో వెళ్దాం. ఈ గొడవ మనకి రా. ఏంటి సార్, వాళ్ళు అక్కడ అలా కొట్టుకుంటుంటే మీరు హ్యాపీగా బీడీ కాలుస్తున్నారేమిటి? వెళ్ళి ఆపచ్చు కదా సార్. మీరిద్దరు ఈ ఊరు కొత్త? అవును. అందుకే అమ్మ తల్లి, ఈ హైదరాబాద్ ను మార్చాలని ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రయత్నించారు. వాళ్ళ వల్లే కాలేదు. మీకెందుకమ్మా ఈ ఊరు గొడవల గురించి? మీరు పోలీసులు ఉండి ఇలా మాట్లాడచ్చా చెప్పండి. చూడమ్మా, ఈ రోజు కొట్టుకుంటారు, రేపు స్నేహితులు అయిపోతారు, తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే మా తల్ల పాలు కొడతారు. మీ దారిని మీరు వెళ్ళండి అమ్మా. అది కాదు సార్, వినోద్ వాళ్ళు ఉద్ధరించడానికి వచ్చింది. ఇంకా కాలేదా? డాక్టర్స్ కాలనీకి వస్తావా? ఆటో ఎక్కండి. ఆటో డ్రైవర్ లేడే? మీరు వెళ్ళి కూర్చోండి, ఆయన వస్తాడు. తను రాకపోతే ఏం చేయాలి? ఆయన రాకపోతే ఈ స్టాండ్ లో ఇంకెవరో రారు. ఇవేం రూల్స్ అయ్యా బాబు, రా. ఏంటి వినోద్ ఇది? ఈ సిటీ అంతా గందరగోళంగా అయోమయంగా ఉంది. మరి సిటీ అంటే ఏమనుకున్నావు? గందరగోళమే. ఏంటి ఇంకా రాలేదు ఇతను? ఎక్కడికి వెళ్ళాలి? వినోద్, ఈ ఆటో వద్దు, వేరే ఆటోలో వెళ్దాం. మేడం, మీరు ఏ ఆటో కోసం వెళ్ళినా ఎవరు ఎక్కించుకోరు. ఎందుకో తెలుసా? క్యూలో ఫస్ట్ ఉన్నది నా ఆటో. ఇప్పుడు ఒకరిని ఎరగదీస్తేనే. ఎందుకని? ఈ విషయం గురించే. మీటర్ వేశాను. ఒక్కసారి ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లను మధ్యలో దిగనబడి ఈ నాగు అడ్రస్ చెప్పడం మీ వంతు, అక్కడికి తీసుకెళ్లి చేర్చడం నా వంతు. చూడు బాబు, మేము ఈ ఊరికి కొత్త. మేము 2-3 చోట్లకి వెళ్ళాలి. అనవసరంగా ఊరంతా తిప్పకుండా ఉంటే మంచిది.
సైట్ సీయింగ్ చూపించే అలవాటు నాకు లేదు. అడ్రస్ ఏంటో కరెక్ట్ గా చెప్పు, లేదంటే ఒకరోజు బాడుకి ఇచ్చేయి. 1-2 చోట్లకేంటి, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను నేను. మ్యాటర్ మీది, మీటర్ నాది. సరే, ఓ ఫుల్ డే బాడికి ఎంతో చెప్పు. 300 రూపాయలు. పెట్రోల్ మీది, ఓకేనా? సర్లేవయ్యా, అలాగే కానీ. సరే, ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి? ఆర్ఎంబి 2nd స్ట్రీట్, డాక్టర్స్ కాలనీ. పేపర్ పేపర్, వార్త, ఈనాడు, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, పేపర్ పేపర్. బాబు ఇలారా, వార్త పేపర్ ఇవ్వు. నడి రోడ్లో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం. ఎలా చూస్తున్నాడో చూడు. ఎందుకు భయపడతావు? ఏంటి మేడం, నా కళ్ళు చూస్తే అంత భయమా? ఏం చేయను, ఆ దేవుడు అందాల్ని చూడడానికి నాకు ఈ కళ్ళు ఇచ్చాడు. వాటిని చూసి మీరెందుకు భయపడతారు? అయ్యో, మొన్న రాత్రి ఒక పేషెంట్ వచ్చాడు. టైము 9-9:30 అయ్యింటుంది. అతనికి మెడ మీద 2-3 గాయాలు అయి ఉన్నాయి. వాటికి స్టిచెస్ వేసింది నేనే. అలాగా? అప్పుడు నాకు అసిస్ట్ చేసింది ఈమె, పేరు మాధవి. తర్వాత ఏం జరిగింది? మేము అతన్ని కనీసం ఒక్కరోజైనా అడ్మిట్ అవ్వమని చెప్పాం, కానీ ఆయన అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు సార్. అతని పేరేమైనా చెప్పాడా? 1 minute. నాగేంద్ర. అతను ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పాడా? నేను అడగలేదు సార్. అతను చూడడానికి ఎలా ఉంటాడు? బాగా హైట్ గా ఉంటాడు, కర్లింగ్ హెయిర్, షార్ప్ రెడ్డిష్ ఐస్. అతన్ని కానీ అతని ఫోటోని కానీ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. దేవా సార్, కంట్రోల్ రూమ్ కు ఒక మెసేజ్. ఓకే సార్. నాగు, నాగేంద్ర, నాగరాజు, నాగేష్ ఇలాంటి పేరున్న ఏ ఆటో డ్రైవర్ దొరికినా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోమని. ఓకే? ఓకే సార్. హలో కంట్రోల్ రూమ్, నాగు, నాగేంద్ర, నాగరాజు, నాగేష్ అనే పేరు గల ఏ ఆటో డ్రైవర్ దొరికినా అరెస్ట్ చేయండి. ఓవర్. ఏయ్, నీ పేరేంటి? రాజు. నీ పేరేంటే? నాగేంద్ర. రారా. ఎందుకు సార్? అది చెప్తా. ఏయ్, నీ పేరేంటి? శివ సార్. ఏయ్, నీ పేరేంటి? ఎందుకయ్యా? ముందు పేరు చెప్పు. ఎందుకని చెప్పాయా? పేరు చెప్పరా. ఎందుకని చెప్పాయా ముందు? పేరు చెప్పరా అంటే చెప్తా. ఏంటి నాగు, ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్స్ కాలనీకి. ఎక్కడ చూసినా చెకింగే. నీకెక్కడ ఎవడో తగలదా? అలాగా? ఏ చెకింగ్? ఏం చెకింగా? ఈ పోలీసు వాళ్ళకి ఎప్పుడు డబ్బు అవసరమైనా ఈజీగా దొరికేది ఎవరు? మనమే కదా. అందుకే నాగరాజు, నాగేంద్ర, నాగు, నాగేశ్వరరావు ఈ పేర్లు ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని లోపల దోసేస్తున్నారు. అలాగా? అచ్చు. సరే, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్త. ఓకే. ఏంటయ్యా వెనక్కి తిప్పావు? పక్క ఇదిలో చెకింగ్ జరుగుతుంది, చూడలేదా? అయితే ఏంటట? వాళ్లతో ఒక గొడవ కాదు. ఈ పోలీసు వాళ్ళకి మనం గనక దొరికామంటే 1 గంట వేస్ట్. లైసెన్స్ ఇస్తే డాక్యుమెంట్స్ అంటారు, అవి ఇస్తే ఎమిషన్ టెస్ట్ అంటారు, అది ఇస్తే ఇన్సూరెన్స్, అది పూర్తి అయిపోయాక నెంబర్ సరిగ్గా లేదు, హెడ్ లైట్ కి పెయింట్ వేయించలేదు అంటారు. ఏదో ఒకటి ఈ పోలీసు వాళ్ళు ఓ 50 అయినా ఫైన్ వేయకుండా ఏమైనా చెప్పారా? లేదు సార్, సుమారు 50 మంది ఎంక్వైరీ చేశాం, ఎవరు ఏం చెప్పడం లేదు. ఇలా అడిగితే వీళ్ళు చెప్పరు, అడిగే విధానంలో అడిగితేనే చెప్తారు. రేయ్, సమాధానం చెప్పండి. చెప్పండి. నీకు బుద్ధుందా? ఏ ఎంక్వైరీ చేయమంటే ఇలా అన్యాయంగా కొడుతున్నావే, నువ్వు మనిషివేనా? లుక్ మిస్టర్ జయసింహ, మన డిపార్ట్మెంట్ లో లాఠీ, బూటు, రివాల్వరు అన్ని ఇచ్చింది షోకేస్ లో పెట్టుకోవడానికా? కాదు, వాటి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించడానికి. అప్పుడే నిజం బయటపడుతుంది. యువర్ రైట్, కానీ నిజం బయటపడదు, శవాలు బయటపడతాయి. పడని, ఐ డోంట్ కేర్. నాకు నా డ్యూటీ ముఖ్యం. పోలీసులంటే కేవలం బలాన్ని ఉపయోగించకూడదు, బుద్ధిని ఉపయోగించాలి. అది మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదులే. ఇది నీకు సంబంధించిన కేసు కాదు. అఫ్ కోర్స్, కానీ డిపార్ట్మెంట్ కు సంబంధించింది, నాకు భాగం ఉంది, అందుకే చెప్తున్నాను. ఏంటి? రొసానా చెప్పింది జ్ఞాపకం ఉందా? తను రేప్ చేసిన ఆటో డ్రైవర్ మెడ మీద పెన్ నైఫ్ తో పొడిచానందుగా.
ఆ గాయానికి 6 స్టిచెస్ వేశామని డాక్టర్స్ చెప్పారు. నువ్వు అనవసరంగా వీళ్ళందరినీ కొట్టినంత మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. ఆ గాయం ఎవరి మెడ మీద ఉందో చూడు. ఆర్ఎంఏ సెకండ్ స్ట్రీట్, ఇదే డాక్టర్స్ కాలనీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళి 3వ క్రాస్ లో లెఫ్ట్ కి తిరుగు. హాయ్ రోజానా. Hello. How are you? I'm fine. Sorry to disturb you. No problem. I want some more details. Do you know anything more about that auto driver, auto number, something like that? I've no idea. Try to recollect it, please. I remember one thing. Tell me, do you remember something? The design on the roof of the auto. I see. Can you explain the design? Yeah, sure. Okay, I'll come in a minute. Okay. హలో, ఎవరు? నేను ఇన్స్పెక్టర్ దినకర్ చైతన్య మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఒక డ్రాయింగ్ ఎక్స్పర్ట్ ని షాన్బాగ్ నర్సింగ్ హోమ్, వార్డ్ నెంబర్ 38, మలక్పేట, అక్కడికి అర్జెంట్గా పంపించండి. ఓకే సార్. హలో సార్. హలో, హీస్ మిస్టర్ మనోజ్, డ్రాయింగ్ ఎక్స్పర్ట్. Hello. హాయ్. You explain the design neatly to him, okay? No problem. మనోజ్, ఇవి నీకు డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే సార్. దాన్ని నీట్ గా స్కెచ్ చేయాలి. ఓకే సార్. Sit down. Please come. Okay. Yes, this is the design. I see. Show me. ప్రీతి, ప్రీతి, కాస్త ఆటో ఆపోయా. ప్రీతి, ఏమైంది ప్రీతి? ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టుంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. నా మాట నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు. ఐఎమ్ సారీ వినోద్. ఏమయ్యా, ఏంటి? దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? అరే, ఈ హైదరాబాద్ లో హోటల్స్ తక్కువ. ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్లలో వంటలు చేయడమే మర్చిపోయారు. సర్లే పదా. ఒక నిమిషం. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? ఈ అమ్మాయినా? ఉదయమే చూశాను. భలే గట్టిది, నన్నే దబాయించిందంటే. అవునా? పక్కనే ఒక కుర్రాడు ఉన్నాడు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఆటో స్టాండ్ వైపు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. సార్, ఎవరో ఆటో డ్రైవర్ ఇచ్చాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలంట. ఎవడు వాడు? తెలుసు సార్, అడిగితే చెప్పడం లేదు. అయితే నాకు తగిలించి పంపించండి. ఓ మీరా సార్? నాలుగు తగిలించడానికి నేనే తప్పు చేయలేదు సార్. మరెందుకు ఇక్కడికి వచ్చావు? సార్, మీ దృష్టిలో స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ దొంగలేనా? న్యాయం కోసం స్టేషన్ రాకూడదా? పొద్దు నుంచి రాత్రి వరకు అన్యాయాలు చేసే మీలాంటి ఆటో డ్రైవర్లకి ఏ న్యాయం కావాలయ్యా? సార్, కష్టాలన్నింటికీ ఆ శనేశ్వరుడే కారణం అన్నట్టు జరిగే అన్యాయాలకి మా ఆటో డ్రైవర్లే కారణమా? నేనేదో మంచి చేయాలని వస్తే ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? ఓహో, మీరు మంచి కూడా చేస్తారా? ఏంటది? సార్, నిన్న రాత్రి ఎవరో ప్యాసింజర్ నా ఆటోలో సూట్ కేసు వదిలేసి వెళ్ళాడు. అది మీకు ఇచ్చి పెడదామని వచ్చాను.
ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఏమయ్యా, ఆటో డ్రైవర్లలో కూడా మంచివాళ్ళు ఉన్నారు కదూ? దానికి ఎగ్జాంపుల్ ఇతనే సార్. ఇదిగోండి సార్. సార్, ఒక చిన్న మాట, ఎప్పుడూ వృత్తిని చూసి నిందలు వేయకండి సార్. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారుగా, మాకు వ్యక్తిత్వం ఉంటుంది. వస్తాను సార్. Excuse me. Please be seated. Thank you. What can I do for you? ఈ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల లైసెన్స్ నంబర్లు, వాళ్ళ ఫోటోలు కావాలి. 1 minute. సార్, మీకు ఈ ఫోటోలు అన్నీ కావాలా? Yes, but only Xerox. ఓకే రంగయ్య, ఇలారా. ఇందులో ఉన్న ఫోటోలు జిరాక్స్ తీయించబడదు. అలాగే సార్, రండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. డాక్టర్, ఈ ఫొటోస్ అన్ని చూసి ఇందులో మీరు ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది కొంచెం చెప్తారా? ఓ ష్యూర్, చెప్తాను. సార్, ఇతనే ఆ వ్యక్తి. డాక్టర్, ఆ రోజు మీకు అసిస్ట్ చేశారు కదా, ఆ డాక్టర్ని కొంచెం పిలుస్తారా? షూర్ సార్. హలో డాక్టర్ మాలతి, మీరు ఒకసారి నా రూమ్కి వస్తారా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఆ రోజు మెడ మీద స్టిచెస్ వేసింది ఈ వ్యక్తికేనా? అవును సార్. కన్ఫర్మ్? ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. హాయ్ ఆంటీ. హాయ్ వినోద్, లోపలికి రా. రా ప్రీతి. రండి రండి. ఏమిటి ఈ మధ్య రావడమే లేదు? ఇప్పుడు వచ్చానుగా. ఈ అమ్మాయి ఎవరు? పేరు ప్రీతి, నా కాబోయే భార్య. అవునా? ఎస్. అమ్మాయి సుకుమారంగా ఉంది, తనని లక్షణంగా చూసుకోవాలి. భలేదాను ఆంటీ, నా డార్లింగ్ ని పువ్వులో పెట్టుకు చూసుకుంటాను. షీఈ్ మై స్వీట్. సరేలే బాబు, రండి కూర్చోండి. నీ పేరేంటమ్మా? ప్రీతి. ఓ స్ట్రాంగ్ టీ. అలాగేనా? ఓ లోకల్ కాల్ చేసుకుంటాను. ఓకే సార్. నేనురా నాగోని. ఎవరు మాట్లాడేది? నేను డాక్టర్స్ కాలనీలో ఉన్నాను. నా ఆటోలో సూపర్ ఫిగర్ ఉంది. అబ్బో, చాలా కథ జరిగిందనమాట. ఏంటన్నయ్య, మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? ఆర్తి, మిమ్మల్ని నేను మర్చిపోతానమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అన్న. గురు ఎక్కడరా? ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయన్నా. సరే సరే వెళ్ళండి. ఆంటీ, నీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? సరే పద. ఈ బుట్టలు చాలా బాగున్నాయి. హారు కూడా.
వినోదన్నయ్యకి అమ్మాయిలంటేనే చాలా భయం. ఏమిచ్చి వల్ల వేసుకున్నారు? నా మనసు. అయితే మా అన్నయ్య అదృష్టవంతుడే. ప్రీతి, ఆంటీ నేను ఎంత కన్విన్స్ చేసినా నా మాట వినలేదు. పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తాను రా. వినోద్, ఆంటీ ఏమంది? తన పెద్దవాళ్ళకి తెలియకుండా నువ్వు ఇలా అమ్మాయిని తీసుకురావడం అంకుల్కి ఏమాత్రం నచ్చదు. అంచేత మీకు గనక నేను షెల్టర్ ఇస్తే నన్ను బయటికి తరిమేస్తారండి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వెందుకు కంగారు పడతావు? ఇంకో చోట ట్రై చేద్దాం. మా చిన్నాన్న ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. మామయ్య అలా చూడు. ప్రీతి కనిపించిందా? ప్రీతి కాదు మామయ్య, ప్రెస్. నువ్వు ఒకటివి, ఆ గొడవ మనకెందుకు? అది కాదు మామయ్య, ఈ హైదరాబాద్ సిటీలో ప్రీతిని వెతకడం అంత తేలికైన విషయం కాదు. అయితే మనం ప్రీతి ఫోటో పేపర్లో వేయించి అప్పగించిన వాళ్ళకి తగిన బహుమానం ఇస్తామంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి సార్. చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అడ్రస్ కావాలి. ఓకే సార్. నోట్ చేసుకోండి సార్. రాసుకోండి. నాగేంద్ర, నెంబర్ 131, రోడ్ నెంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. సార్ ఇదే సార్. హరియప్ హరియప్. ఎవరు కావాలి? నాగేంద్ర ఉన్నాడా? ఏ నాగేంద్ర? ఇతను మీకు తెలుసా? ఓ నాగునా, ఇల్లు ఖాళీ చేసి 4 రోజులైంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు? అది తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడే ఆపు. ఏంటి ఫుల్ సెటిల్మెంటా? అవును. ఇదే ఇల్లేని అంత గ్యారంటీయా? అది నీకెందుకయ్యా? పద. కరెక్ట్ గా చెప్పావు. ఎవరు కావాలి? రావు గారు ఉన్నారా? ఉన్నారండి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. హాయ్ వినోద్. ఏం పిన్ని, బాగున్నావా? సరే సర్లే, నేను బాగున్నాను గాని మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావా ఏమిటి? పెళ్ళా? ఎవరు పెళ్లి? పర్వాలేదే, బాగానే యాక్ట్ చేస్తున్నావు. పక్కనే పెళ్ళానుకొని ఎవరు పెళ్ళని అడుగుతావేంటి? అదే, మేమిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదు పిన్ని, చేసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళ నాన్న బలవంతంగా తనకిష్టం లేని పెళ్లి చేయబోయాడు. అందుకే మేమిద్దరం కలిసి పారిపోయి ఈ ఊరు వచ్చారు. దాందే ఉంది, మీ ఇద్దరు పెళ్లి మేము జరిపిస్తాం. ఏమంటావా? కరెక్ట్ అండి. చూడండి, పెళ్లికి ముందే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. మేడ మీదకి వెళ్ళి ఇద్దరు స్నానం చేసి రండి, అందరం కలిసి భోంచేద్దాం. ఓకే? వావ్, థ్యాంక్ యూ పిన్ని. నాకు థాంక్స్. కమ్ ఆన్ డియర్. మనోడు మరీ స్పీడ్ లో ఉన్నాడు. ఆ వయసులో మీరు అంతే. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసావనుకో, ఓ సాంగ్ వేసుకుందాం. అది తుళ్ళింటి వేగిని ముద్దడిది కొంటుగా ఆ ముగ్గులే మెత్తగా తెర తీసి పర్వాలకే నా మనసుకు తనుకు పెంచెను తాపాలే.
వెచ్చగా గిలిగింత గీతగా గట్టిగా కొట్టరే ఎదలు తపన దాహమై కమ్ముకు నీ మగువ మనసమ్ముకు పరువాలు లాభించుకో ఈ మదనుడి చెందగురతివి తనువేనా నా ఊళ్ళంతా వయసు సొగసు పీకే కామసూత్రాలలో వాతాయన తేలిలో మన కమ్మని ప్రేమకు హద్దిక లేదంట ఊళ్ళంతా కాగి ఆశకు ముద్దును వెచ్చగా ఆ ముద్దుని మెత్తగా తెరతీసి పొరపాలకి నా మనసుల తనుల పెరిగెను పాపాలే ఏమైంది? ఏమైంది సార్? సడన్ గా ఆగిపోయింది. అలాగా? ఓ, కాయిల్ మరి ఊడిపోయి ఉంది సార్. అంతేనా? స్టార్ట్ చేయండి. ఆహా, పులుసు సూపర్ గా ఉన్నట్టుంది. వెరీ గుడ్. ప్రీతి, ఏంటి? పద వెళ్దాం. ఎక్కడికి? వేరే ఎక్కడికైనా వెళ్దాం. ఎందుకు వినోద్? లే చెప్తాను. వినోద్, ఇక్కడేమైంది? ఇలా చూడు, పేపర్లో మీ నాన్న ప్రకటన ఇచ్చాడు. నిన్ను అప్పగించిన వరకు ₹1,00,000 బహుమతి కూడా ఇస్తాట. అయితే ఏంటి? వీళ్ళు మీ బంధువులే కదా. డబ్బు ముందు ఇవేవి లెక్కలోకి రావు ప్రీతి. డబ్బు కోసం మనుషులు ఏమైనా చేస్తారు. పద. ఆగు వినోద్, మళ్ళీ ఈ ఆటోలో ఎందుకు? వేరే ఆటోలో వెళ్దాం. పద. బంజారా హిల్స్ పోని. కూర్చోండి. వాళ్ళు నా ప్యాసింజర్లు. నమస్కారం అన్నా. కృష్ణ, ఫుల్ డే నా ఆటో బుక్ చేసుకున్నారా? నీ డబ్బు సెటిల్ చేశాం కదా, ఇంకేంటి? చూడు, ఒక్కసారి నా ఆటోలో కూర్చున్నాక ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే బాధ్యత నాది. ఏంటి బెదిరిస్తున్నావా? అలాగే చూడు బాబు, నాగుతో గొడవ పడితే నువ్వు ప్రాణాలతో ఉండవు. ఈ ఏరియాలో నేనే కాదు, ఎవడూ రాడు. నువ్వు బయలుదేరు. ప్రీతి, రా వెళ్దాం. రా. ఏంటి? ప్రెజర్ ఆన్ చేశాను.
మావయ్య మావయ్య అదిగో చూడు ప్రీతి. అయ్యో వెళ్ళిపోయారు. అయ్యయ్యో, అది కాదు నారాయణరావు గారు, మన ఇద్దరికి ఎంత పరిచయం ఉన్నా నాతో ఒక మాట కూడా చెప్పలేదే. సార్, నేను ఆటోలో వాళ్ళిద్దరూ కలిసి ఉండగా చూశాను సార్. నేను వెంటనే దగ్గరికి వెళదాం అనుకునేసరికి సిగ్నల్ పడిపోయింది. తర్వాత ఆ ఆటో నా కళ్ళ ముందే వెళ్ళిపోయింది సార్. ఆటో నంబర్ మీకు గుర్తుందా? గుర్తుంది సార్, KA035041. సార్, నాకేమిటో భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా. పేపర్లో ప్రకటన ఇచ్చారా? ఇచ్చాను సార్. డోంట్ వరీ, ఈ రోజు రాత్రిలోగా మీ అమ్మాయి ఎక్కడున్నా తనని కనిపెట్టి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. హలో కృష్ణ, అమీర్పేట స్టేషన్ జయసింహ కనెక్ట్ చేసి. ఓకే సార్. నారాయణరావు గారు కాఫీ ఏమైనా తీసుకుంటారా? అదేం వద్దు సార్, నా కూతురు దొరికితే నాకు అంతే చాలు. హలో, కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ సార్. కనెక్షన్ ఇవ్వండి. ప్రీతి అనే అమ్మాయి భువనగిరి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది. లవ్ కేసు. ఆ అమ్మాయి ఫోటోని ఈ రోజు వార్త పేపర్లో పబ్లిష్ కూడా చేశారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోల్ని మరికొన్ని వివరాల్ని మీకు పంపిస్తాను. ఎస్ సార్. మిస్టర్ జయసింహ, ఆ అమ్మాయి తండ్రి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఐసి. ఓకే ఓకే, త్వరగా ఫైండ్ అవుట్ చేయి. నారాయణరావు గారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. కంట్రోల్ రూమ్, ఆటో నంబర్ KA035041 ఎక్కడ కనిపించినా ఇమీడియట్ గా సీజ్ చేయండి. ఏంటయ్యా ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం వినోద్? భయపడకు. ఏమయ్యా దగ్గరలో పెట్రోల్ బంక్ ఏం లేదా? ఉంటే నువ్వు వెళ్ళి తీసుకొస్తావేంటి? చాలు చాలేవయ్యా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు సార్, చూడలేదు. పోనీ స్టాప్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్. నేను ఆటో వాడిని ఏంటి నాగు ఆటో ఏంటి ఇక్కడ ఆపావు? పెట్రోల్ అయిపోయిందిరా. ప్యాసింజర్స్ ఉన్నారు. నీ ఆటో ఒకసారి డ్రాప్ చేసి వస్తాను. నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడం. వినోద్, ఈ ఆటోలో వద్దు, ఆ ఆటోలో వెళదాం పద. సరే. ఒక్కసారి నా ఆటోలో కూర్చున్నాక అడ్రస్ చెప్పడం మీ వంతు, మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం నా వంతు. వెళ్ళి కూర్చోండి. రే ప్రసాద్, ఆటోలో పెట్రోల్ పోయించి వానర్ ఇంట్లో వదిలే. డోంట్ వరీ, నువ్వు వెళ్ళే. వీడు మనల్ని వదిలేలా లేడు. భయపడకు. అతను మొహం చూస్తుంటే భయం వేస్తుంది. కాస్త ఆగరా. ఏంటి నాకు ప్రీతి, ప్రీతి ఏం కాలేదు ప్రీతి. ప్రీతి, 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 ప్రీతి కంట్రోల్ లేదు సార్. మందు కొట్టేసి లారీలు తోలుతారు. దీనికేమైంది? మళ్ళీ ఏమైందయ్యా? పంచర్ అయింది. ఓ 5 నిమిషాలు ఇక్కడ కూర్చోండి. వినోద్, వాడు అటు తిరిగి ఉన్నాడు. ఇదే సరైన సమయం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వినోద్, వినోద్, ఇక నా వల్ల కాదు. కొంచెం దూరమే. ఎక్కడికలా పరిగెడుతున్నారు?
మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నేను వదలను. ఎందుకంటే అడ్రస్ చెప్పడం మీ వంతు, అక్కడికి తీసుకెళ్లి చేర్చడం నా వంతు. వెళ్ళి కూర్చోండి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి కూర్చోండి. ఎక్కడికి వెళ్ళాడు? వాడికి నీకు ఏమిటి సంబంధం? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. నిజంగా వాడెవడో నాకు తెలియదు సార్. చెప్పరా, వాడెక్కడున్నాడు? లేదంటే చంపేస్తాను. సార్ మీరు నన్ను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు. నిజంగా వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నా మాట నమ్మండి సార్. ఎస్ కంట్రోల్ రూమ్, K035041 ఆటోని ఎక్కడున్నా సీజ్ చేయండి. ఓవర్. మెసేజ్ రిసీవ్డ్. ఓవర్. హలో హలో కంట్రోల్ రూమ్. ఓవర్. కంట్రోల్ రూమ్ చెప్పండి. ఓవర్. హలో, గాంధీనగర్ రాజా స్పీకింగ్. మీరు చెప్పిన ఆటో నంబర్ 5041 ఆటోని ఆ డ్రైవర్ ని పట్టుకున్నాను. ఓవర్. హలో కంట్రోల్ రూమ్, K035041 ఆటోని గాంధీనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఓవర్. ఆ ఆటో నీదేనా? నాది కాదు సార్, నాగుది. నా ఆటో నాగు తీసుకువెళ్ళాడు. ఎటువైపు తీసుకెళ్ళి? బంజారా హిల్స్ వైపు సార్. అందులో ఎవరున్నారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సార్ ఈ అమ్మాయి సార్, ఆ అబ్బాయితో ఉంది. అంటే ఆ అబ్బాయి అమ్మాయి రేపిస్ట్ నాగేంద్ర ఆటోలో వెళ్ళారనమాట. ఎస్, వాడు ఇంకో అమ్మాయి జీవితం పాడు చేయకముందే వాడిని పట్టుకోవాలి. ఎస్ సార్. ఏంటయ్యా ఇది? బంజారా హిల్స్కి వెళ్ళమంటే ఇంకెక్కడికి వెళ్తున్నావు ఏంటి? షార్ట్ రూట్ లో వెళితే డైరెక్ట్ గా వెళ్ళి అంటున్నావు. కరెక్ట్ రూట్ లో వెళితే ఎక్కడెక్కడికో తిప్పుతున్నాను అంటున్నావు. మీరు బంజారా హిల్స్ కే వెళ్ళాలి. నోరు మూసి కూర్చో. ఎందుకు ఆపు? సరే త్వరగా రా. ఈ వెధవరికి టైం సెన్సే లేదు. ఇంకా రాలేదేంటి? ఏంటి ఎంత లేటు? ఏం చేయం, ట్రాఫిక్ అన్నా. ఏడు సర్లే. ఏమయ్యారన్నా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారా? ఎంతో దూరం వెళ్ళుంటారు. ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసా వినోద్. అంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? మరి ఇంకేంటి? ఒంటి నిండా ఎన్ని నగలు వేసుకుంటే ఎవరికి మాత్రం ఆశపట్టదు? అదీగాక అందంగా ఉన్నావు. వినోద్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను కట్టుబట్టలతో రమ్మని? నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. కరిగిపోయే ఈ నగలు కావు. సరే అంతా నా వల్లే జరిగింది. ఇప్పుడేం చేద్దాం? ముందు ఆ నగలన్నీ తీసి ఇందులో వెయ్యి. త్వరగా. వినోద్,
రాయ్ చేసేది లుచ్చా పని కారణం కూడా చెప్పాలా? మొన్న ఫారిన్ అమ్మాయి రేప్, ఈ రోజు అమ్మాయా ఏంటి రేపా? ఇన్స్పెక్టర్, నన్ను కాపాడింది తను. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే వీడు. విన్నారా? మీ దృష్టిలో ఆటో డ్రైవర్లు ఎవరు మంచివాళ్ళు కారా? ఎవడో ఒకడు చెడ్డవాడైతే అందరూ చెడ్డవాళ్ళేనా? ఖాకీ కర్తవ్యానికి సంకేతం అంటారు. అయితే మేం వేసుకున్నది ఖాకీ కదా? ఏం సార్, రేప్స్ మర్డర్స్ ఆటో డ్రైవర్లు తప్ప ఇంకెవరూ చేయరంటారా? ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ యువర్. నువ్వు మంచివాడివైతే వీళ్ళ వెంట పడ్డావే? వీడు ఏవేవో ఇళ్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. అవేవి సంసారం నుండి ఇళ్లు కావు, అవన్నీ సాని కొంపలు, వాళ్ళని సప్లై చేసే బ్రోకర్ల ఇళ్లు. అప్పుడే వీడి మీద నాకు డౌట్ వచ్చింది. చూడమ్మా, కన్న తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల జీవితాలు బాగుండాలని ఆశిస్తారే తప్ప వాళ్ళు చెడిపోవాలని కోరుకోరమ్మా. తప్పు చేశాను డాడీ, ఐఎమ్ సారీ. అంటే నీకు మంచి చెడులు తెలియడానికి ఒక మోసగాడు అవసరమయ్యాడు. సార్, వీళ్ళని కనిపెట్టాం, కానీ ఆ రేపిస్ట్ ఎవరై ఉంటారు? ఇతనే ఆ ఆటో డ్రైవర్ నాగు. నేను నాగు, నేను అందరికీ తెలుసు. అయితే ఏంట్రా? KA035041. ఆ ఆటో నీదేగా? నాది కాదు, నేను దాన్ని అద్దెకు తీసుకున్నాను. అంటే నువ్వే రేపిస్ట్వి? మిస్టర్ జయసింహ, యు ఆర్ నో వే కనెక్టెడ్ టు దిస్ కేస్. ప్లీజ్ చెప్పు, ఆ ఆటో ఓనర్ ఎవరు? నాగేంద్ర. అతను రాత్రులు తిప్పుతూ ఉంటాడు, నేను పగలు తిప్పుతూ ఉంటాను. నీకు వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసు. కమాన్ షో మీ. సంబంధం లేని కేసు మీద మీకెందుకు అంత ఇంట్రెస్ట్? నాకు సంబంధం లేకున్నా డిపార్ట్మెంట్ కు సంబంధం ఉంది. దిస్ ఇస్ అకాడమిక్ ఇంట్రెస్ట్. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఇది సహాయం కాదు, కర్తవ్యం. దానికి మీ జ్యూరిస్డిక్షన్ ఉందిగా, అక్కడికి వెళ్ళి చూసుకోండి. సార్, ఒకే ఒక్క మాట. అన్ని డిపార్ట్మెంట్లోనూ ఎన్నో యూనియన్లు ఉన్నాయి, కానీ యూనియన్ లేకుండా దేశ శ్రేయస్సు కోసం పోరాడే ఒకే ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్. మీలో మీరే ఇలా పోట్లాడుకుంటూ ఉంటే నేరస్తులు భయపడాల్సిన పరిస్థితే ఉండదు, రెచ్చిపోతారు. చూడండి, రాజకీయ నాయకులకి ప్రజలు ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తారు, కానీ పోలీసులు మాత్రం ప్రతిరోజు మన కోసం పోరాడతారనే మన జనం నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి సార్. న్యాయము చట్టము అనేవి న్యాయ దేవతకి రెండు కళ్ళు లాంటివి. గంతలు కట్టినప్పటికీ అవి చూస్తూనే ఉంటాయి. ఆ రెండింటిని క్రాస్ రోడ్స్ దగ్గర నిలబెట్టకుండా వాటికి సరైన గమ్యం చూపించండి సార్. అలా చేస్తేనే శాంతి బావుట ఎగురుతుంది, జనం ప్రశాంతంగా ఉంటారు. ప్లీజ్ సార్, మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఆ నేరస్తుడు పరారైపోతాడు. పద వెళ్దాం. లెట్స్ పదండి సార్. నాగేంద్ర, నాగేంద్ర, తలుపు తీ. ఎవరో తలుపు కొడుతున్నారు చూడరా. నాగేంద్ర, నేను నాగుని వచ్చాను. ఆటో అద్దె డబ్బులు తీసుకొచ్చాను. నాగేంద్ర, నాగేంద్ర, చూడండి సార్, తలుపు తీయడం లేదు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అడుగుతుంటే చెప్పరే.
యువర్ ఆనర్, నాగేంద్ర అనే ఇతను తనని రేప్ చేశాడని రోసానా ఐడెంటిఫై చేసింది. ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్, అసిస్టెంట్ డాక్టర్ గుర్తించారు. దీని గురించి మీరేమంటారు? యువర్ ఆనర్, నా తప్పును అంగీకరిస్తున్నాను. అది అనుకోకుండా జరిగింది. ఆ రోజు సాయంత్రం టీవీ చూసి బయటకు వచ్చిన నాకు ఆటోలో ఈ అమ్మాయిని చూసి మనసు చెలించి ఆ తప్పు చేశాను. నాగేంద్ర అత్యాచారం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువల్ల ముద్దాయి నాగేంద్రకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష విధించడమైనది. రోసనా ఇంకా స్టూవర్ట్ కేసులను ఎంతో పకడ్బందీగా అతి తక్కువ కాలంలో కనిపెట్టి మన ఆంధ్ర గవర్నమెంట్కు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్ జయసింహ, ఇన్స్పెక్టర్ దినకర్ చైతన్య వీరిద్దరినీ గౌరవపూర్వకంగా సన్మానిస్తూ ఈ సందర్భంగా వీరిద్దరికి చెరొక 50,000 రూపాయలు, అంతేకాకుండా గోల్డ్ మెడల్స్ కూడా బహుకరిస్తున్నాం. మిస్టర్ జయసింహ, దినకర్ చైతన్య, అంతేకాకుండా ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ కావాలని, దాన్ని అనుసరించి ఆచరించి ఒక అమ్మాయి మాన ప్రాణాలను కాపాడినటువంటి ఆటో డ్రైవర్ నాగుకి కూడా 50,000 రూపాయలు బహుకరిస్తూ అతన్ని కూడా గోల్డ్ మెడల్తో సన్మానిస్తున్నాం. నాగు, మిస్ రోజానా, It was my dream to come to India because I love India, Indian culture, Indian heritage. I came to Andhra, the land of culture, to Hyderabad, high-tech city, paradise on earth. But I lost everything in Hyderabad. But Andhra police helped me a lot. Mr. Jaisimha and Dinakar Chaitanya. I'm grateful to them because they helped me to get justice within few days. I congratulate them as they are rewarded. And of course, they deserve it. Thank you.